వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం వీరాంజనేయులు విహారయాత్ర మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి ఈటీవీ విన్ యాప్ లో ఆగస్ట్ 14th స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ వచ్చేసి మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే, వీరాంజనేయులు అంటే బ్రహ్మానంద క్యారెక్టర్. తను వచ్చేసి చనిపోతాడు. తన అస్థికలు వచ్చేసి గోవాలో కలపాలని చెప్పి కండిషన్ పెడతాడు. మూవీ అలా సాగుతుంది. ఆ కండిషన్ కూడా ఏంటో మూవీలో చూడండి. అయితే దీనికోసం వీళ్ళ నరేష్ ప్లస్ వీళ్ళ ఫ్యామిలీ అంతా గోవా ట్రావెల్ ఎలా చేశారు ఏంటి, అది మెయిన్ గా స్టోరీ లైన్. వ్యాన్ లో తీసుకొని వీళ్ళంతా స్టోరీ మొత్తం ట్రావెలింగ్ ఉంటుంది. అది స్టోరీ లైన్ మెయిన్. ఇందులో ఈచ్ క్యారెక్టర్స్ వచ్చే వరకు నరేష్ వచ్చేసి ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది. అక్కడ వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఉంటుంది, బ్రహ్మానందం వైఫ్ లాగా. ప్లస్ వాళ్ళ భార్య క్యారెక్టర్ నరేష్ క్యారెక్టర్ ఒకరు ఉంటారు. ప్లస్ వాళ్ళ కొడుకు కూతురు ఉంటుంది. కూతురు ప్రియ తన క్యారెక్టర్ ఉంటుంది, ప్లస్ కొడుకు క్యారెక్టర్ ఉంటుంది. ఈచ్ క్యారెక్టర్ సపరేట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికి ప్రాబ్లం ఉంటుంది. అయితే నరేష్ కి వచ్చేసి తన స్కూల్ మాస్టర్ అక్కడ ఏమైంది ఏంటి అలాంటి మూవీలో చూడండి తన ప్రాబ్లం ఏంటి అనేది. ప్లస్ వాళ్ళ కొడుకు వచ్చేసి ఇంతకుముందు జాబ్ తను వచ్చేసి స్టార్ట్అప్ పెట్టాలని చెప్పి తనకు ఒక ప్రాబ్లం వస్తుంది. అదేంటో మూవీలో చూడండి. ప్లస్ ఇక్కడ హీరోయిన్ వచ్చేసి తనకు ఎవరు ఉంటాడు, తన ప్రాబ్లం ఏంటి, తన మ్యారేజ్ సెట్ కావడం అదంతేంటో మూవీలో చూడండి. ఇట్లా ఎవ్రీ పర్సన్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసి బాగానే ఉంటుంది, బీజిఎం. మళ్ళీ బ్రహ్మానందం వాయిస్ కూడా ఉంటుంది, వాయిస్ కూడా కామెడీ ఉంటుంది. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగుంటాయి. సో ఒక క్యారెక్టర్ తన కూతురు కొంచెం కోపంగా ఉండడం, ప్లస్ కొడుకు కూడా కొంచెం కోపంగా ఉండడం అలా చూస్తారు. హీరోయిన్ ప్రియా యాక్టింగ్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ సాంగ్స్ వచ్చేసి సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ ఉంటాయి. రైట్ గా సాంగ్స్ కూడా బాగానే ఉంటాయి మూవీలో, సిచ్యువేషన్ తగ్గట్టు 1 to 3 సాంగ్స్ అలా ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, అందరి పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. నరేష్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, ఎమోషనల్ టచ్ లా ఉంటుంది. ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి నరేష్వి, ఫ్యామిలీ ఎమోషనల్ డైలాగ్స్. ప్లస్ వాళ్ళ మదర్ కూడా ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి. వీళ్ళ కొడుకు ప్లస్ కూతురు కూడా ఎమోషనల్ డైలాగ్స్, సెంటిమెంట్ డైలాగ్స్ ఉంటాయి. వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం, సెంటిమెంట్స్ తీసుకొని ఉంటాయి పర్ఫార్మెన్సెస్. ప్లస్ ఇక్కడ క్లైమాక్స్ లో వచ్చేసి ఒక హాస్పిటల్ హర్షవర్ధన్ కామెడీ ఉంటుంది, హాస్పిటల్ సీన్ అది కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ మూవీకి ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి టోటల్ మూవీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంటుంది. కామెడీ ఎంటర్టైనర్ ప్లస్ ఎమోషనల్ డ్రామా. ఇంకా రేటింగ్స్ వచ్చేసి మూవీకి 3.5 out of 5 అని చెప్పచ్చు. ఎక్కడ బోర్ కొట్టదు మనకి, బాగానే ఉంటుంది మూవీ. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.